హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథిఫై తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో యూక్లిడ్స్ డివిజన్ లెమా థియరం నెంబర్ 1.1 ని డిస్కస్ చేద్దాం. సో యూక్లిడ్ డివిజన్ లెమా ఏం చెప్పుద్దంటే, గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ a, b దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇంటిజర్స్ q and r such that satisfying a is equals to bq plus r where 0 less than or equals to r less than b where a greater than b. అంటే ఏంటంటే, ఏవైనా రెండు ఇంటిజర్స్ పాజిటివ్ ఇంటిజర్స్ a and b తీసుకుంటే ఈ a and b కి తగ్గట్టు రెండు క్యూ అండ్ ఆర్ అనే ఇంటిజర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ క్యూ అండ్ ఆర్ అండ్ ఏ అండ్ బి ఒక పర్టికులర్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తాయి. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఈ ఆర్ ఏదైతే ఉందో అది జీరోకి ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదా జీరో కంటే ఎక్కువైనా అవ్వచ్చు, అండ్ బి కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది అని చెప్పి మనకి ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్పుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడ్స్ 9 అన్నాం అనుకోండి, మనకేం తెలుసు ఈ రెండు పాజిటివ్ ఇంటిజర్స్. 9 గ్రేటర్ దెన్ 2 కాబట్టి 9 గ్రేటర్ దెన్ 2 కాబట్టి మనం 9 ఏ అనుకోవచ్చు, 2 ని బి అనుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9, బి ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు 9 ని మనం 2 తో డివైడ్ చేస్తే 2 4 8 వచ్చింది, అండ్ రిమైండర్ అనేది మనకి 1 వచ్చింది. సో మనకి ఏం తెలుసు, 9 అనేది ఏ, 2 అనేది బి కాబట్టి కోషియంట్ 4 అనేది మనకి కోషియంట్ కి వచ్చింది. కోషియంట్ ని మనం లెటర్ క్యూ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, 4 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అండ్ 1 అనేది మనకి రిమైండర్ వచ్చింది కాబట్టి స్మాల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ 9 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 4 plus 1 అని రాసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్స్ టు 9 ఈజ్ ఈక్వల్స్ టు 8 plus 1. క్లియర్. సో మనం 9 ని 2 into 4 plus 1 అని రాసుకోవచ్చు. సో దాన్నే మనం ఏం రాస్తాం, 9 ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా, ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది మనకి బి ఇంటూ 4 అనేది కోషెంట్ క్యూ ప్లస్ 1 అనేది మనకి రిమైండర్ ఆర్. సో ఈ థియరం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మనకి ఇది చెప్పుద్ది అనమాట. ఫర్ ఎవ్రీ ఇంటిజర్ ఏ కమా బి, ఎవ్రీ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఏ కమా బి దేర్ ఎగ్జిస్ట్ సమ్ 2 ఇంటిజర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్. అది క్యూ అండ్ ఆర్ అనేవి మనకి యూనిక్ గా అవుతాయి. అంటే ఇప్పుడు 9 and 2 తీసుకుంటే ఖచ్చితంగా కోషెంట్ 4 వచ్చింది అండ్ రిమైండర్ 1 వచ్చింది. కోషెంట్ అండ్ రిమైండర్ యొక్క నెంబర్ లో వచ్చేదానికి వేరే ఛాన్స్ అయితే లేదు. 9 and 2 అనేది రెండు యూనిక్ నెంబర్లు తీసుకుంటే క్యూ అండ్ ఆర్ అనేది ఖచ్చితంగా 4 and 1 మాత్రమే వస్తాయి. 9 చేంజ్ చేసాం అనుకోండి, ఈ క్యూ అండ్ ఆర్ చేంజ్ అయిపోతాయి, లేదా 2 ని చేంజ్ చేసాం అనుకోండి, ఈ క్యూ అండ్ ఆర్ చేంజ్ అయిపోతాయి. ఓకే, సో మనం ఏ అండ్ బి లో ఏ ఒక్కటి చేంజ్ చేసినా సరే మనకి క్యూ అండ్ ఆర్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ నెంబర్స్ కి ఏ కమా బి, పర్టికులర్ సెట్ ఆఫ్ 2 నెంబర్స్ కి క్యూ అండ్ ఆర్ అనేవి ఓన్లీ ఒక సెట్ మాత్రమే ఉంటాయి. అంటే క్యూ ఒకటే ఉంటుంది, ఆర్ ఒకటే ఉంటుంది. క్లియర్. సో అది యూనిక్ అంటే దాని అర్థం అది. ఓకే, యూనిక్ ఇంటిజర్స్ ఏ అండ్ బి కి క్యూ అండ్ ఆర్ అనేవి యూనిక్ గా ఉంటాయి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 3 డివైడ్స్ 17 అన్నాం అనుకోండి. 3 5 మనకి 15 తెలుసు, రిమైండర్ మనకి 2 వచ్చింది. సో మనం ఏంటి, ఈ 17 ఏ అనుకుంటే 3 ని బి అనుకోవాలి, ఎందుకంటే 17 అనేది 3 కంటే గ్రేటర్ దెన్ కాబట్టి. సో 17 ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాయొచ్చు, 3 into 5 plus 2 అని రాసుకోవచ్చు. సో 17 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనుకున్నాం, 3 అనేది బి అనుకున్నాం, కోషెంట్ అనేది మనకి 5 వచ్చింది కాబట్టి 5 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ రిమైండర్ అనేది మనకి 2 వచ్చింది కాబట్టి ఆర్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్ అనేది మనకి ఎలా వస్తుంది. అయితే ఇప్పుడు రిమైండర్ ఈ ఈక్వేషన్ ఏం చెప్తుంది, ఈ కండిషన్ ఏంటంటే 0 less than or equals to r less than b. ఇప్పుడు ఇక్కడ రిమైండర్ 0 ఉంది కదా, రిమైండర్ 2 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమైండర్ మనం 0 చేయాలనుకోండి, ఇక్కడ మనం 15 తీసుకున్నాం అనుకోండి. ఓకే, 3 15 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. 3 5 15 0 వచ్చింది. అరైతే మనం దీన్ని 16 చేసాం అనుకోండి, 16 చేసుకుంటే మనకి ఏమొచ్చింది, 3 5 15, అప్పుడు రిమైండర్ మనకి 1 వచ్చింది. ఓకే, దీన్ని 17 చేసాం అనుకోండి, 3 5 15, రిమైండర్ మనకి 2 వచ్చింది. దీన్ని 18 చేసాను అనుకోండి, మనం 18 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి రిమైండర్ 3 వచ్చుద్దా, రాదు. ఎందుకంటే 3 6 18, మళ్ళీ రిమైండర్ 0నే వచ్చింది. ఓకే, 3 6 18, రిమైండర్ అనేది మనకి 0 వచ్చింది. సో రిమైండర్ యొక్క పాసిబిలిటీస్ ఏంటి, either 0 అవ్వాలి లేదా 1 2 3 అండ్ సో ఆన్. ఈ నెంబర్ కంటే ఒక నెంబర్ తక్కువ. 0 నుంచి మనకి ఏదైతే డివైజర్ ఉందో డివైజర్ కంటే ఒక ఇంటీజర్ తక్కువ వరకు మనకి రిమైండర్ అనేది పాసిబిలిటీ ఉంది. అందుకు 0 ఈజ్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకే, రిమైండర్ అనేది 0 అయినా అవ్వచ్చు, 0 కంటే ఎక్కువైనా అవ్వచ్చు, అండ్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ బి. రిమైండర్ అనేది ఖచ్చితంగా బి కంటే మనకి తక్కువగానే ఉంటుంది. బి అంటే ఇక్కడ డివైజర్, మనం ఏదైతే నెంబర్ తో డివైడ్ చేస్తున్నామో దానికంటే ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది. క్లియర్.
ఎగ్జాంపుల్ 1.1 చూసుకుంటే ఎగ్జాంపుల్ 1.1 ఏం చెప్తుంది? ఫైండ్ ద హెచ్సిఎఫ్ యూజింగ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 4052 and 12570 using Euclid's lemma. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసుకొని మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ అంటే మనకి ఏం తెలుసు? 13 కి 9 కి హెచ్సిఎఫ్ కట్టాలనుకోండి, మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం? 9 తో 13 ని డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమొచ్చింది? 9 1 9, మనకి 4 వచ్చింది. అగైన్ ఏదైతే రిమైండర్ వచ్చిందో అది 0 కాకపోతే, ఒకవేళ రిమైండర్ 0 అయితే మనకి 9 హెచ్సిఎఫ్ అవుతుంది. రిమైండర్ 0 కాకపోతే మళ్ళీ ఏం చేస్తాం? ఈ 4 తో ముందుండే డివైజర్ ని మళ్ళీ మనం డివైడ్ చేస్తాం. ఓకే, 4 2 మనకి 8 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అగైన్ రిమైండర్ మనకి 0 కాదు. రిమైండర్ 0 వచ్చే వరకు ఈ డివిజన్ మనం ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ రిమైండర్ 0 కాదు కాబట్టి ఈ 1 తో మళ్ళీ అగైన్ ప్రీవియస్ డివిజన్ ని మనం డివైడ్ చేస్తాం. 1 4 4 కాబట్టి 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో దాని యొక్క ప్రీవియస్ డివైజర్ అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ అనేది 1. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఏం అడిగారు? 4052 ను 12570 యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం దానికి ఏం చేయాలి? 12570 ని 4052 తో మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు 4052 ఉందనుకోండి, 4052 ఇంటూ 4 తీసుకున్నాం అనుకోండి, ఇది ఆల్రెడీ 4000s లో ఉంది. మనం ఇంటూ 4 చేస్తే 16,000కి వెళ్ళిపోద్ది. ఓకే, సో అది మనకి గ్రేటర్ దాన్ అయిపోద్ది. సో 4052 ఇంటూ 3 తీసుకుంటే 12,000 వచ్చింది. 52 ఇంటూ 3 తీసుకుంటే మనకి 150 వచ్చింది. 12,150 వచ్చింది కాబట్టి మనకి ఏదైతే నెంబర్ ఉందో దానికంటే ఖచ్చితంగా తక్కువ నెంబర్ వచ్చింది కాబట్టి 4052 3 టైమ్స్. ఓకే, 4052 ఇంటూ 3 తీసుకుంటే మనకి ఏమొచ్చింది? 3 2 6, ఓకే, 3 5 15 కాబట్టి 5, ఓకే 1, and 3 0 0 plus 1 1, 3 4 12. ఓకే, సో 4052 ఇంటూ 3 చేసుకుంటే మనకి ఏమొచ్చింది? 12156 వచ్చింది. సో దీన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది? 0 నుండి 6 తీయలేం కాబట్టి 10 నుంచి 6 ఇస్తే 4 వచ్చింది, రైట్. అండ్ ఇక్కడికి మనకి 6 నుండి 5 తీస్తే 1 వచ్చింది, 5 నుంచి 1 తీస్తే 4 వచ్చింది, సో 0. క్లియర్? సో మనకి 414 అనేది వచ్చింది. ఈ 414 తో అగైన్ మనం ఈ 414 అనేది 0 కాదు. సో 414 తో 4052 ని మనం డివైడ్ చేయాలి. 4052 ని మనం 414 తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది? అగైన్ చూసుకుంటే మనం 9 వరకు వెళ్ళొచ్చు, మాక్సిమం నెంబర్ 9 వరకు తీసుకోవచ్చు. సో మనం 9 తో ట్రై చేద్దాం. సో 414 ఇంటూ 9, 9 4 36, 9 1 9 plus 3 12, 9 4 36 plus 1 37, 3726 అనేది మనకు వచ్చింది. 3726 అనేది లెస్ దాన్ 4052 కాబట్టి మనం 9 రాసుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు 12 నుంచి 6 తీస్తే 6, 4 నుంచి 2 తీస్తే 2, 10 నుంచి 7 తీస్తే 3, 326 అనేది మనకు వచ్చింది. క్లియర్? అండ్ అగైన్ 326 ని మనం 326 తో మనం ఏం చేయాలి? 414 ని డివైడ్ చేయాలి. 414 ని డివైడ్ చేసేటప్పుడు అగైన్ వన్స్ 2 టైమ్స్ తీసుకుంటే మనకి 600s లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఓన్లీ వన్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి 326 వచ్చింది. 4 నుంచి 6 తీయలేం, 14 నుంచి 6 తీస్తే 8, ఓకే, ఇక్కడ 0 ఉంది. సో 10 నుంచి 2 తీస్తే అగైన్ 8, సో 88 వచ్చింది. క్లియర్? ఇప్పుడు ఈ 88 తో మనం అగైన్ మనం 326 ని డివైడ్ చేయాలి. ఓకే, సో దీనికంటే ముందు ఇక్కడ వరకు ప్రతి స్టెప్ ని డీటెయిల్ గా రాసుకున్నాం. మనం ఏం చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4052 తో మనం 12570 ని డివైడ్ చేసాం. అప్పుడు మనకి కోషెంట్ ఏమొచ్చింది? 3 వచ్చింది. రిమైండర్ మనకి 414 వచ్చింది. ఈ ఫస్ట్ స్టెప్ ని రాయాలంటే మనం ఎలా రాసుకోవచ్చు? 12570 is equals to 4052 into 3 ప్లస్ 414 అనేది మనకి ఫస్ట్ స్టెప్. ఎందుకంటే A is equals to BQ plus R. A అనేది ఈ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో, B అనేది డివైజర్, Q అనేది కోషెంట్, R అనేది రిమైండర్. రిమైండర్ మనకి 0 కాదు కాబట్టి మళ్ళీ అగైన్ ఏదైతే మనకి B ఉందో B ని A చేస్తాం, R ని B చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చింది? ఇక్కడ 414 అనేది A అయింది. ఇక్కడ ఏదైతే B ఉందో, సారీ యా, ఈ 4052 ఏదైతే B ఉందో అదే మనకి A గా మారుద్ది. సో 4052 is equals to 414, ఏదైతే రిమైండర్ ఉందో అది మనకి B గా మారుద్ది. 414 into 9
ప్లస్ మనకి ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది 326. అగైన్ రిమైండర్ 0 కాదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, బిని ఏకి షిఫ్ట్ చేస్తాం అండ్ ఆర్ని బికి షిఫ్ట్ చేస్తాం, మళ్ళీ డివిజన్ కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఏమొచ్చింది 414 is equals to 326 into 1 plus 88. సో అగైన్ మనకి 62 అనేది మనకి 0 కాదు కాబట్టి సో ఈ 88 అనేది ఏగా మారుద్ది అండ్ ఈ 62 అనేది మనకి బిగా మారుద్ది. సో 88 ని మనం 62 తో డివైడ్ చేయాలి. సో 62 డివైడ్స్ 88, మనకి 62 1 జా 62, 6 26 అనేది మనకి రిమైండర్ వచ్చింది. సో ఈ స్టెప్ ని మనం ఎలా రాయొచ్చు, సో 88 is equals to 62 into 1 plus 26, రైట్. సో అగైన్ మనకి 26 అనేది 0 కాదు కాబట్టి ఈ 62 అనేది ఏ అవుద్ది, 26 అనేది బి అవుద్ది. సో ఈ 26 అనేది బి అవుద్ది, 62 అనేది మనకి ఏ అవుద్ది. 62 ని 26 తో మనం డివైడ్ చేయాలి. 26 2 జా 52 మనకి తెలుసు, 3 తీసుకుంటే మనకి ఎక్స్ట్రా నెంబర్ వచ్చింది కాబట్టి గ్రేటర్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం 2 జా తీసుకుంటాం. సో ఆన్సర్ మనకి ఇది 6 వచ్చింది. క్లియర్. సో ఈ స్టెప్ ని మనం ఎలా రాయొచ్చు, 26 అనేది ఇక్కడ 62 అనేది మనకి ఏ అయింది కాబట్టి 62 is equals to 26 into 2, 26 into 2 plus 6 అనేది మనకి రిమైండర్ వచ్చింది. ఇప్పుడు మనం 6 తో మనము 26 ని డివైడ్ చేయాలి. 6 4 జా 24, రిమైండర్ మనకి 2 వచ్చింది, రైట్. సో ఈ స్టెప్ ని నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో 26 is equals to 6 into 4 plus 2 వచ్చింది. అగైన్ మనకి 2 అనేది 0 కాదు కాబట్టి ఈ 2 అనేది మనకి బి ప్లేస్ లోకి వచ్చింది, 6 అనేది ఏ ప్లేస్ లోకి వచ్చింది. సో మనకి ఏం చేయొచ్చు, 6 is divisible by 2, 2 3 జా మనకి 6 వచ్చింది కాబట్టి 0. సో 6 ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ 6 is equals to 2 into 3 plus 0. సో ఎప్పుడైతే మనకి రిమైండర్ లో 0 వచ్చిందో ఆ కరెస్పాండింగ్ ఈక్వేషన్ లో ఉండే డివైజర్ మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. క్లియర్. మనం కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాన్ని చిన్న నెంబర్ తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వచ్చేంత వరకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేస్తాం. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో వచ్చేటప్పుడు ఆ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఉండే ఈక్వేషన్ లో ఏదైతే బి వాల్యూ ఉంటుందో డివైజర్ వాల్యూ మనకి అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. క్లియర్. సో మనకేం తెలుసు, 6 is equals to 2 into 3 plus 0 కదా, దీన్ని మనం a is equals to bq plus r తీసుకుంటే r అనేది మనకి 0కి ఈక్వల్ అయింది. సో r 0 అయినప్పుడు మనకి b వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 4052 and 12570 అనేది మనకి 2 వచ్చింది. సో హెచ్సిఎఫ్ is equals to 2. క్లియర్. సో ఈ విధంగా మనకి హెచ్సిఎఫ్ ఏ నెంబర్ లో అయినా అడగొచ్చు. ఇక్కడ 12570 ఉండొచ్చు, 12578 అవ్వచ్చు, 12572 అవ్వచ్చు, నెంబర్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. ప్రొసీజర్ మాత్రం సేమ్. హైయెస్ట్ నెంబర్ ని లోయెస్ట్ నెంబర్ తో డివైడ్ చేస్తూ వెళ్ళాలి, యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేస్తూ. ఎప్పుడైతే ఆర్ ప్లస్ లో 0 వచ్చిందో దాని కరస్పాండింగ్ బి వాల్యూ అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం లో లేదా ఈ థియరం లో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.